శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి అందరూ? ఈ వీడియోలో సరస్వతి నది పుష్కరాలు మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ జరగబోతున్నాయి, అలాగే ఎప్పుడు ప్రారంభం అవుతాయో, పుష్కరాలు జరిగే ప్రదేశాలకు ఎలా చేరుకోవాలో, ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటో తెలుసుకుందాం. అసలు పుష్కరాలు జరగడానికి కారణం కూడా వివరంగా తెలియజేస్తాను. మన భారతదేశంలో మొత్తం 12 పుష్కరాలు వస్తాయి. ఎలా అంటే బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయా నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలం ఆ పుష్కరాలు ఉన్నట్టే. ఈసారి బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి మనకు సరస్వతి నది పుష్కరాలు మే 15 నుండి 26 వరకు రాబోతున్నాయి. మరి ఎక్కడ రాబోతున్నాయి అంటే మన 2 తెలుగు రాష్ట్రాలలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో రానున్నాయి. ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలంటే బస్ మార్గంలో అయితే ప్రతి జిల్లా నుండి వరంగల్కు బస్సెస్ ఉంటాయి. అలా వరంగల్కి చేరాక కాళేశ్వరంకు డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి. అదే రైలు ప్రయాణంలో అయితే వరంగల్, కాజీపేట్, మంచిర్యాల, రామగుండం రైల్వే స్టేషన్లలో దిగి కాళేశ్వరంకి బస్సుల్లో వెళ్ళవలసి ఉంటుంది. మంచిర్యాల నుండి కాళేశ్వరం 70 కిలోమీటర్ల దూరం, రామగుండం నుండి కాళేశ్వరంకి 83 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వరంగల్, కాజుపేట నుండి కాళేశ్వరంకి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పుష్కరాలలో ఆచరించవలసిన నియమాలు, పూజలు ఏంటంటే, మనం పుష్కర స్నానం చేయకముందు నదిలో కొద్దిగా పసుపు, కుంకుమ వేసి దేవతలకు నమస్కరించి దీపాలతో నదికి హారతి ఇచ్చి నదిలోకి వదిలి కేవలం 3 మునగలు మునిగి రావాలి. ఎందుకంటే ఎక్కువ సమయం నదిలో ఆటలు ఆడడం వల్ల దేవతల శాపం తగులుతుంది. అలాగే ముఖ్యంగా ఆచరించవలసింది, మీకు కుదిరితే ఆడవారు లేదా దంపతులు కలిసి జీవితాంతం సంతోషంగా సుమంగలిగా ఉండాలని కోరుకుంటూ నదిలో చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు నదిలోకి నెమ్మదిగా జారవిడవాలి. అలాగే పుష్కరాల సమయంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయడం కూడా చాలా మంచిది. కాళేశ్వరంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. గోదావరి, ప్రాణహిత నదులు సంగమించే చోట ఈ క్షేత్రం ఉంది. ఇక్కడ శివలింగంతో పాటు యమలింగం కూడా ఉంటుంది. ఎందుకంటే పురాతన కాలంలో యముడు మనుషుల పాపాలను తొలగించి వారికి ముక్తిని ప్రసాదించమని శివుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు ప్రత్యక్షమైన శివుడు యముని కోరికను మన్నించాడు. అలా ఈ క్షేత్రంలో ఒకే పానవట్టంపై 2 లింగాలు ఉంటాయి. ఒకటి యమలింగం కాగా మరొకటి శివలింగం. కాలుడు మనుషుల పాపాలు తొలగిస్తే శివుడు ముక్తిని ప్రసాదిస్తాడు. కావున ఈ క్షేత్రాన్ని కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం అంటారు. అయితే ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే, ముందు యమలింగాన్ని దర్శించాకే శివలింగాన్ని దర్శించాలి. కాళేశ్వరంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది త్రివేణి సంగమ పవిత్ర భూమి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు సంగమిస్తాయి. ఇక్కడ 3 నదుల పుష్కరాలు జరుగుతాయి. అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అంటారు. ఇప్పుడు అసలు పుష్కరం అంటే ఏమిటి, అసలు పుష్కరాలు రావడానికి కారణం ఏమిటో తెలుసుకుందాం. పుష్కరం అంటే 12 సంవత్సరాలు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ పుష్కరాలు వస్తాయి. పుష్కర సమయంలో ఆయా నదులలో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం లభిస్తుందని హిందువులు భావిస్తారు. బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయా నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలం ఆ నది పుష్కరములలో ఉంటున్నట్టే. పుష్కరకాలం సాధారణంగా 1 సంవత్సరం పాటు ఉంటుంది. పుష్కరకాలంలోని మొదటి 12 రోజులను ఆది పుష్కరం అని, చివరి 12 రోజులను అంత్య పుష్కరం అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి 12 రోజులు మరింత ప్రత్యేకమైనవి. పుష్కరాలు ప్రారంభమైనప్పటి మొదటి 12 రోజులే చాలా ముఖ్యం. పితృదేవతలను స్మరించుకోవడానికి, తర్పణాదులకు ఇది చాలా మంచి సందర్భమని పూర్వం నుంచి ఒక విశ్వాసం బలంగా ఉంది. సప్త ఋషులే గాక చాలామంది దేవతలు కూడా
సూక్ష్మరూపులై ఈ నదుల ప్రాంతంలో పుష్కరాలప్పుడు సంచరిస్తుంటారని, పుష్కర స్నానాలు చేసేవారికి శుభాలను కలిగిస్తారని కూడా నమ్మకం. పుష్కరాలు జరిగే సంవత్సర కాలంలో నదికి సమీప ప్రాంతంలోని వారు వివాహాది శుభకార్యములు చేయరు. తప్పనిసరిగా చేయవలసి వస్తే వేరే ప్రాంతాలకు వెళ్ళి చేస్తారు. ఉత్సవాలు జరిగే 12 రోజులు అవకాశం ఉన్నవారు నది స్నానాలు చేస్తారు. తీరంలో పూజలు, తర్పణాలు, జపాలు, దానాలు చేసే సాంప్రదాయం ఉంది. నీటిలో 2 శక్తులున్నాయని వేదం చెప్తుంది. దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం అనే 2 బాహ్య శక్తులైతే అంతరంగికంగా మేద్యం, మార్జనం అనే శక్తులుంటాయని వేదం చెప్తుంది. మేద్యం అంటే నదిలో స్నానం చేసి 3 సార్లు మునక వేస్తే తెలిసి తెలియక చేసే పాపాలు పోతాయని. అలాగే మార్జన అంటే నీటిని చల్లుకోవడం, అంటే సంప్రోక్షణ చేయడం. దీని వలన ద్రవ్యశుద్ధి జరుగుతుందని పురాణాల వర్ణన. నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శచే పాపాలు స్నానం ద్వారా పటాపంచలు అవుతాయని విశ్వసిస్తారు. తీర్థస్నానం ఉత్తమం, దానికంటే నది స్నానం ఉత్తమం. దానికంటే పుష్కర సమయంలో వచ్చే నది స్నానం ఉత్తమోత్తమం. ఆ సమయంలో దేవతలంతా పుష్కరునితో నదిలో ప్రవేశిస్తారని హిందువుల విశ్వాసం. త్రికరణాలతో చేసే పాపాలు పోతాయని, పుష్కర స్నానం ఒకసారి చేస్తే 12 సంవత్సరాల కాలం 12 పుణ్య నదులలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని, అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ఋషివాక్కు. మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది. పూర్వం తుందీలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుంటాడు. ఈశ్వరుడు తుందీలుడితో ఏమి వరం కావాలో కోరుకోమని అడిగాడు. తుందీలుడు ఈశ్వరునితో తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానం కావాలని కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. అందువలన అతడు 3.5 కోట్ల పుణ్యతీర్థాలకు అధికారి అయ్యాడు. ఇలా సకల జీవరాశిని పోషించగలే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తుందీలుడు పుష్కరుడయ్యాడు. బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు జలంతో అవసరం ఏర్పడిన జలం కోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకొని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుణ్ణి తనకు ఇవ్వవలసినదిగా కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండలంలోకి ప్రవేశించాడు. బ్రహ్మకార్యం పూర్తి అయిన తర్వాత ప్రాణులను బ్రతికించే ధర్మం నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవనాధారమైన జలం కావాలని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు. ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు. కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుణ్ణి వదిలి వెళ్ళలేనని చెప్పాడు. అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలిసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు 12 రాశులలో ప్రవేశించేటప్పుడు 12 రోజులు, మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో 2 ముహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు. కనుక పుష్కర కాలంలో నది స్నానం పుణ్యప్రదమని పురాణాలు చెప్తున్నాయి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.